అందరికీ నమస్తే. ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే ఎవరికి ఏంది మేము సహాయం చేయం, మీరెవరు సహాయం చేయకూడదు, జనం చచ్చిపోని అన్నట్లు ఉంది ప్రభుత్వం పనితీరు. ఇప్పుడు ఖమ్మంలో వరద వస్తే ముందు వాళ్ళని ఎవరిని అలర్ట్ చేయలే, వరద వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఎవరిని రక్షించాలి, వాళ్ళంతా వాళ్ళు రక్షించుకొని బయటకు వచ్చారు. 9 మంది ఉదంతం చూసినాం కదా. ప్రభుత్వాన్ని మొరబెట్టుకుంటే హెలికాప్టర్ పంపలే, లాస్ట్కి ఒక జేసీబీ డ్రైవర్ వస్తే 10 మందిని పోతే నేను ఒక్కనని చెప్పి పోయి ధైర్యం చేసి బయట తీసుకొచ్చిండు. ఇక చాలామంది ఇళ్ళ మీద ఉన్న వాళ్ళని ఎవరెవరో రక్షించి బయట తీసుకొచ్చిండ్రు. వాళ్ళకి ఇప్పటికీ పాల ప్యాకెట్ కూడా ఇవ్వలే వీళ్ళు. కనీసం ఒక యంత్రాంగం ఉంది, పార్టీ ఉంది, అధికారంలో ఉన్నారు, ముగ్గురు మంత్రులు జిల్లాలో ఇయ్యలే. 5 కిలోల బియ్యం ఇవాళ పంపిణీ చేసినట్టు. 5 కిలోల బియ్యం అంతే, ఇంకా కూరగాయలు లేవు, ఏమి లేవు. ఏం చేసుకుంటారు 5 కిలోల బియ్యం ఇస్తే వాళ్ళు? ఇంట్లో స్టవ్ ఉందా, నూనె ఉందా, దీపం ఉందా, ఏముంది? మొత్తం బురదలు ఉన్నాయి, అన్నీ కొట్టుకుపోయినాయి, కట్టుబడలతో మిగిలిపోయినారు వాళ్ళు. వాళ్ళ బాసాలు మిగిలినాయి కొన్ని. వాళ్ళని చూస్తే మనకు అనిపిస్తుంది ఇంకా వాళ్ళు ఇప్పట్లో కోలుకోరు, అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నారు మొత్తం ఆ ఏరియాలో, ఖమ్మం మొత్తం కూడా. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పోయినారు ఆడికి. బీఆర్ఎస్ వాళ్ళు పోయి ఇగో ఈ పని చేశారు. ఇది చేసినాక కాంగ్రెస్ వాళ్ళకి నచ్చదు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే దాడి చేశారు. ఇంకో ఒక్కొక్కరికి అందరికీ ఏంటో దాంట్లో ఏమున్నావో, ఉప్పో పప్పో ఇంకేమైనా ఉన్నావో, ఇమీడియట్గా తిన్నీకి ఏమైనా పండ్లు ఫలాలు ఉన్నావో ఏమున్నావో ఏదో ఒకటి. పాపం వాళ్ళంతా కట్టుబడలతో నివ్వడప్పుడు వాళ్ళకి సాయం చేయాలి. సబితా రెడ్డి ఉన్నారు పక్కనే, ఇంకా ఆ ఖమ్మం జిల్లాకు సంబంధించిన లీడర్లంతా ఉన్నారు. ఇది ఒక ప్రోగ్రాం నడిచింది. దానికన్నా ముందు ఏం చేశారంటే ఇంకా మొత్తం వచ్చి తడిసిపోయినాయి. మాట్లాడి నీకోసం అది చేశారు. అది చేస్తే ఏమైంది? ఇది గొడవ. దాని తర్వాత ఇది రాళ్ళు తీసుకొని ఇది హరీష్ రావు కార్ రాళ్ళు తీసుకొని వేసిర్రు. హరీష్ రావు కారు, సబితా రెడ్డి కారు, వీళ్ళిద్దరు కారును డ్యామేజ్ చేసిన రాలేసి కాంగ్రెస్ కార్యకర్తలు. ఏడంటే అది బొక్కలగడ్డనంట మంచికంట కాలనీ దగ్గర జరిగిందంట ఇన్సిడెంట్. బొక్కలగడ్డ ఏరియా అంటారంట ఖమ్మంలో. మొత్తం అదంతా నిన్న మొన్న అంతా నీళ్ళనే ఉన్నది. ఇప్పుడు కోలుకున్నారు అంటే నీళ్లు తగ్గినా కానీ మొత్తం పోలే. బురద గిడిజ ఏంది, ఒక్కొక్క ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీళ్ళ వరద వస్తే ఆ బురద పోతుందా? పోదు. ఇప్పుడు ఆ బురదలో మొత్తం వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళని పరామర్శించి ఏదో చేసిండ్రు. ప్రభుత్వం నుంచి పోయిన వాళ్ళు చేయాలి. యాక్చువల్గా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్నే ఉన్నారు, చేయలే. 3 మంత్రులు ఉంటే దొంగల్లాగా తప్పించుకున్నారు. 3 మంత్రులు దొంగల్లాగా. ఆదివారం నాడు సాయంత్రం దాకా ఈయనే ఉన్నారు. ఆదివారం పొద్దుగా 7 గంటలకు వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. అది మంత్రులు చేసిన పని. ఒక హెలికాప్టర్ పుట్టియలే, ఒక చిన్న నాటపడవ కూడా పుట్టియలే. కనీసం వాళ్ళని ఏమన్నా బోట్లో తీసుకొద్దామనే ప్రయత్నం కూడా లేదు. ఒక్క బోటు లేదు ఆడ, ఒక్క బోటు లేదు. మరి ఇంకా ఆడ ప్రతిపక్షాలు పోయి చేయాలి కదా, ఏదో ఎవడోడు గెలిపియాలి కదా, చచ్చిపోవాలి జనం ఏమన్నా ఇలా కోటేసినందుకు. పోయినారు. హరీష్ రావు వాళ్ళు పోతే వాళ్ళ మీద దాడి, కార్లు అద్దాల వల్ల కొట్టుడు. అసలు ఏడికి పోతుంది, ఏం కథ? అసలు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరే తెలంగాణ ప్రజలకు నచ్చలేదు. ఆయన అక్కడికి పోయినప్పుడు అక్కడ ఇక్కడ ఏదో చిన్నపిల్లలు దుంకుతున్నాడు. ఈ గేట్ మీదకి దుంక, ఆ గేట్ మీద దుంక, అవతల కురక, యువతల కురక. ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఏం చూడాలనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఆడు ఏం ఎఫెక్ట్ అయిందో ఏం కథనో ఫోటోలు చూస్తే అర్థం కాదు. ఒక ఏరియల్ వ్యూ చేయాలి. చేస్తే ఖమ్మంలో అసలు ఏం జరిగింది, ఏం కథ జరిగింది తెలుస్తుంది. లేకపోతే ఏముంటుంది, సోషల్ మీడియా అంతకన్నా ఎక్కువ ఫోటోలు ఉన్నాయి. మా సిగ్నల్ టీవీ చూడండి, చాలా వీడియోలు చూపించినాం మేము, తెలుస్తుంది మీకు చాలామంది ఏమేమి మాట్లాడారు.
మొత్తం జనమంతా కూడా ముగ్గురు మంత్రుల మీద రివర్స్ అయినరు. అసలు వీళ్ళు ముగ్గురు మంత్రులు ధైర్యం చేసి జనాలు కూడా పోలేకపోయారు. అలా జీవితకాలం వచ్చేది. ఖమ్మం ప్రజలు ఈ ముగ్గురిని జీవితకాలం నమ్మకూడదు. అసలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళని నమ్ముకుంటే ఇట్లయితే జీవితాలని తెలిసిపోయింది వాళ్ళకి. అలా నమ్ముకునే కదా ఓట్లేసింది ఆడ. ఇప్పుడు ఏంది, వీళ్ళేదో పోయి సరుకులో బియ్యమో ఉప్పో పప్పో పంచనీకపోతే దాడి. అసలు ఏడికి తీసుకుపోతున్నారు రాష్ట్రాన్ని? నేను ముఖ్యమంత్రి మాట్లాడింది ఏమన్నా మంచిగుందా? బాగున్నదా ముఖ్యమంత్రి మాట్లాడింది? అరే పాపం వీళ్ళని చూస్తే నాకు గుండె తరకపోతుంది, నేను మీకు ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, చేయాలి. 10,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు, ఇప్పటికి చిల్లుగా వయ్యలే. చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు అన్నారు, ఇప్పటికి చిల్లుగా వయ్యలే. ఈ మొత్తం కట్టుబడితో నిలబడ్డ వాళ్ళకు ఎవరికి రూపాయి అయ్యలే. వాళ్ళకి 10,000 ఇస్తారండి. ఎప్పుడు ఇస్తారో, దానికోసం ఎన్ని సర్వేలు చేస్తారో, ఎన్ని ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారో, ఎన్ని కథలు పడతారో తెలియదు. అదంతా ముందలు ఉంటుంది. వీళ్ళకి ఈ నుంచి 40 కార్లు 50 కార్లు వేసుకొని పోయారు. ఇదేం ఖర్చు కాదు. ఆడ వాళ్ళకు రూపాయి ఇస్తే వాళ్ళు మళ్ళీ బతికి బట్టగడతారేమని భయం వీళ్ళకి. వాళ్ళు బతికితే మళ్ళీ తిడతారేమోనని. అందుకే వీళ్ళకి ఎవరు సాయం చేయకూడదు. ఖమ్మం ప్రజలకు ఎవరు సాయం చేయకూడదు. మేము చెయ్యం, మీరు చేయకూడదు. ఇదేనా? రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి దీన్ని. అంటే రేపు నాడు ఇంకా ఏ ఉపద్రవం జరిగినా ఇంతే వీళ్ళు. రేపు నాడు ఎవరికి పై మీదకి వచ్చినా, ఎవరికి పానం మీదకి వచ్చి కింద మీద అయినా వీళ్ళేం పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోనియద్దు. హరీష్ రావు కారద్దాలు పలగొడతారా? నాడికి సాయం చేయడానికి వచ్చిన వాళ్ళను? సబితాంధ్రుడి కారద్దాలు పలగొడతారా సాయం చేయడానికి వచ్చిన వాళ్ళను? వాళ్ళైతే ఖమ్మం కాదు. ఖమ్మం కార్యకర్తను ఉసుగొల్పిండు ఎవరంటే రేవంత్ రెడ్డి ఉసుగొల్పిండు. రేవంత్ రెడ్డి ఉసుగొలిపితే ఇది జరిగింది. ఎందుకంటే ఈ ఫెయిల్యూర్ నుంచి బయటపడాలి. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందంటే ఆ ఫెయిల్ అయినప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ జరగాలి. ఆ ఇన్సిడెంట్ జరిగి ఇదంతా కవరప్ కావాలి. ఆయన ఫెయిల్యూర్ అంతా జనం మర్చిపోవాలి. రోజు ఫెయిల్యూర్ అవుతారు రేవంత్ రెడ్డి గారు. మీరు రోజు ఫెయిలే. మీరు రోజు ఫెయిల్. 24 గంటల్లో ఏ గంటకు ఆ గంటకు ఫెయిల్. మీరు ఏ నిమిషానికి ఆ నిమిషం ఫెయిల్ అవుతున్నారు. ఎక్స్పీరియన్స్ లేకపోవడం మీకు. మీరు ఎవరిని కనీసం తెలుసుకోకపోవడం. తెలియకపోతే తెలుసుకోవచ్చు. ఎవరం అందరం ఏమో పూర్తి జ్ఞానంతో నేను ముట్టలేదు. నాకు కూడా ఏం తెలియదు. నేను తెలుసుకుంటా. ఒక వార్త చెప్పాలంటే కనీసం ఒక దాని వెనుక అరగంట 30 గంట కసరత్తు చేస్తా, తెలుసుకుంటా. 10 మందికి ఫోన్లు చేస్తా, రకరకాల సోర్సుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసి దాన్ని జనాలకు వార్త చెప్తా. నేను ఒక వార్త చెప్పితో నేనే తెలుసుకుంటున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలో తెలియదా? ఆడిపోయి కూడా రాజకీయాలు మాట్లాడతారా? ఎక్కడ ఏం మాట్లాడదని తెలియని వాళ్ళని ఏమనాలి చెప్పండి లోకముల్లా? పెళ్లి కాడుకున్నప్పుడు పెళ్లి గురించి మాట్లాడాలి, సాగు కాడుకున్నప్పుడు సాగు గురించి మాట్లాడాలి. ఆడపోయి ఈ మాట, ఈడపోయి ఆ మాట మాట్లాడిన వాళ్ళని ఏమనాలి? ఇట్లాంటి వాళ్ళను మనం ఏమనాలి? తెలంగాణ ప్రజలే ఆలోచన చేయాలి. సాయం చేయడానికి వచ్చిన వాళ్ళను, రాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని ఏం చేయాలనో తెలంగాణ సమాజం చెప్పాలి. వీళ్ళు సాయం చేయలేదు. వీళ్ళు సాయం చేసేది ఉంటే తెలంగాణ జనం అట్లా ఖమ్మం జనం రివర్స్ గారు. ముగ్గురు మంత్రుల మీదకి, ముఖ్యమంత్రి మీదకి రివర్స్ గారు. నేను చూసినాం కదా, ఇట్లా చేతులు ఒప్పుకుంటూ పోతున్నారు. హాయ్ హాయ్ బాయ్ బాయ్. జనమే తిడుతున్నారు, మాకు హాయి పనికి వచ్చిర్రా, మా కష్టాలు చూడరా అని. అది పరిస్థితి. ఒక్క రైతును కలిసిన పాపాన ఓలే, ఓ పొలంలో దిగిన పాపాన ఓలే. ఏదో ఎలక్షన్ ప్రచారం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి ప్రచారం అంతా కూడా. టూర్ ఖమ్మం టూర్ ఉన్నట్టున్నాడు ఇది. అందుకే జనం అంతా రివర్స్ అవుతుంది. దానికి అర్థం ఏంది? రేవంత్ పాలన కన్నా కేసీఆర్ పాలన బాగుండే, కేసీఆర్ ఉంటే మమ్మల్ని అందరిని చూసుకుంటుండే అనే స్టేజ్కి ఖమ్మం జనం ఎందుకు వచ్చిర్రో రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. రేవంత్కు ఆలోచన రావాలి. ఏంది ఈ పరిస్థితి, ఎందుకు ఇట్లా అయింది, నేను వచ్చే 9 నెలలకే నా మీద ఇట్లా రివర్స్ అయిన జనం ఏంది, నేను ఏం తప్పు చేసినా అని ఆయన ఆలోచించుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. లేకపోతే మీరు ఇంకా తప్పులు చేస్తున్నప్పుడు రోజు తప్పులు చేస్తూ ఉంటారు. మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాన్నారు, ఇట్లయితే కుదరదు. ఇట్లయితే ఉండనియరు, జనం దింపేస్తారు. 5 సంవత్సరాలు ఉండనియరు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ దాడికి ఎవరు బాధ్యులు? ప్రతిపక్షం మీద దాడి జరిగితే అది ప్రజల మీద జరిగినట్టే దాడి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా అంతే. అది వాళ్ళు సాయం చేయడానికి వచ్చిన ఎవరు సాయం చేయదన్నమాట. ఖమ్మం జనాలకి ఎవరు సాయం చేయరు. ముగ్గురు మంత్రులు పట్టించుకోరు, ముఖ్యమంత్రి పట్టించుకోరు, బీఆర్ఎస్ పట్టించుకోదు, బీజేపీలు పట్టించుకోదు, ఎవరు మీడియా పట్టించుకోదు, ఎన్జిఓస్ పట్టించుకోదు, ఎవ్వరు పట్టించుకోవద్దు. వాళ్ళని కాపాడుకున్నది ఎవరంటే సామాన్యులే, ప్రభుత్వం కాదు. ఇక ప్రతిపక్షం మీద దాడి చేసిన ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి, ఏం చేయాలి, ఈ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలనేది జనమే చూసుకోవాలి. ఆ గొడవల ఇంకో ఈ కార్యకర్త సంతోష్ రెడ్డి అని గజ్వేల్ కార్యకర్త, హరీష్ రావు వెంబడి పోయిన ఆయన కాలు మీద కాలుకు గాయమయ్యి హాస్పిటల్ లోకల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు లాస్ట్కు. ఇది జరుగుతుంది రాష్ట్రంలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.